హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 112. కథను రచించిన వారు చిన్నో గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. విపుల్, నేనే. ఇంకా గుర్తున్నానా మీకు? నన్ను మోసం చేసి ఇక్కడికి వస్తే తప్పించుకుందాం అనుకున్నావా? అదేం లేదు విపుల్, మేమెందుకు తప్పించుకుంటాం చెప్పు. సమ్మర్ కదా, అందుకే జస్ట్ ఫర్ వెకేషన్ కోసం వచ్చాం. మా దరిద్రం ఇలా యాక్సిడెంట్ అయింది, అంతే కదా కరణ్ అంటూ కరణ్ వైపు చూసి అంటుంది తార. హీ అంతే అంతే అంటూ విపుల్ వైపు చూస్తుంది. మీరేమన్నా న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకున్నారా వెకేషన్కి రావడానికి? వేసిన వేషాలు చాలు, ఎందుకు మీరు నా నుంచి హైడ్ అవుతున్నారు? మోర్ ఓవర్ నా కాల్స్ కూడా అటెండ్ చేయడం లేదు. రీజన్ ఏంటి? నిజం చెప్పకపోతే మ్యాగజైన్ మొత్తం దించేస్తాను. నిజం చెప్పండి. ఓ పక్క బ్లాక్మెయిలర్, దానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? శ్రావణి బాడీ ఏం చేశారు? అన్నీ క్లియర్గా చెప్తారా చేస్తారా అంటూ సీరియస్గా చూస్తూ ఇద్దరి మధ్యలో కూర్చుంటాడు విపుల్. విపుల్, ఏం మాట్లాడుతున్నావు? మాకు ఆ బ్లాక్మెయిల్కి ఏం సంబంధం లేదు. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే మాకే ప్రమాదం. తెలిసి అంత పని చేస్తామా? ఇంక మేము అక్కడి నుంచి వచ్చేసామంటే హర్ష శ్రావణి కోసం సర్చింగ్ స్టార్ట్ చేశాడు. మరో పక్క వాడు మనీ కోసం ఆటలాడుతున్నాడు. వాడు హర్షకి చెప్తే ముందు నువ్వు నెక్స్ట్ మేము, అందుకే హైడ్ అయ్యాం, ఇక్కడికి వచ్చేసాం. అంతేకాని మాకు దానికి ఏం సంబంధం లేదు అంటుంది తార. విపుల్, నీకు ఇంపార్టెంట్ విషయం. హర్ష అండ్ ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వచ్చారు. ఆ జానకి శ్రీమంతం కోసం వచ్చారు. మేము ఫాలో అవుతుంటే మమ్మల్ని ట్రాప్ చేసి కార్ బ్రేక్స్ ఫెయిల్ చేశాడు హర్ష. ఇలా బెడ్ మీద పడేలా చేశాడు. చల్చూప్, ముందు ఆ శ్రావణి విషయంలో ఏం చేశారో క్లియర్గా చెప్పండి. అప్పుడే చెప్పాం కదా విపుల్, మన ప్లాన్ ప్రకారం డమ్మీ బాడీ అరేంజ్ చేసి వచ్చేసరికి శ్రావణి చచ్చింది. మేము పూడ్చిపెట్టాం. విపుల్కి వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుంటే గన్తో ఫోర్హెడ్పై రబ్ చేస్తూ, ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నాం తారా, ఆ లింక్ మీ దగ్గరే మిస్ అవుతుంది అంటూ తన పోలీస్ బుర్రకు పదును పెడుతున్నాడు విపుల్. తారా, ఒకసారి మీరు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఏం చేశారో క్లియర్గా చెప్పు. హబ్బా అనుకుంటూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేసింది. కరణ్, ఈ రోజుతో హర్ష చాప్టర్ క్లోజ్. ఇప్పుడు జానకి ఫేస్ చూడాలి అని నవ్వుకుంటూ ఇద్దరూ లోపలికి వస్తారు. అప్పటికే శ్రావణి అక్కడ కింద పడి ఉండడం చూసి ఇద్దరు కంగారుగా శ్రావణి దగ్గరికి వెళ్తారు. శ్రావణి అంటూ ఇటు తిప్పేసరికి తల మీద రక్తంతో చలనం లేకుండా ఉంది. కరణ్, శ్రావణి చచ్చిపోయింది. ఓ గాడ్, కాసేపట్లో విపుల్ ఇక్కడికి వస్తాడు. ఎవరు శ్రావణిని చంపేశారు? అక్కడ హర్ష కారులో డమ్మీ బాడీ ఉంది. ఇప్పుడు ఇక్కడ శ్రావణి ఉంటే మనమే ఇరుక్కుంటాం. ఇప్పుడేం చేయాలి? తారా, పోలీస్ వచ్చేలోపు మనం పాతి పెట్టేద్దాం అంటూ కరణ్ అనగానే అదే మంచిది అనుకుంటూ తారా కూడా ఒప్పుకుంటుంది. కరణ్, బ్లడ్ పోతుంది, ఇలా బాడీ తీసుకెళ్తే కనిపెట్టేస్తారు. ఆ క్లాత్ తీసుకో అంటూ క్లాత్ తీసుకొని శ్రావణిని చుట్టేశారు. కరణ్, క్విక్ అంటూ ఇద్దరు వెళ్ళి గార్డెన్లో గొయ్యి తవ్వి మళ్ళీ వచ్చి శ్రావణిని తీసుకెళ్ళి పాతి పెట్టేశాం. అదే విపుల్ అంటూ తారా కరణ్ చెప్పేస్తారు. గమనిక, ఇది తారా కరణ్ యాంగిల్లో వాళ్ళు చూసిన కథ, గుర్తుపెట్టుకోండి. ఓ థింగ్ ఆర్ సిచ్యువేషన్స్ చూసే వాళ్ళది నిజం కాదు, జరిగింది మాత్రమే నిజం. ఇక్కడ వాళ్ళు చూసింది చెప్పారు, జరిగింది చూడలేదు. వెయిట్, శ్రావణిని బర్రీడ్ చేసేటప్పుడు క్లాత్లో చుట్టేశారా? ఇద్దరు ఒకేసారి అంటారు. అంటే బర్రీడ్ చేసేటప్పుడు మీరు శ్రావణి డెడ్ బాడీ చూడలేదు. హియర్ ఇన్ ది పాయింట్. యూ ఫూల్, ఇంత మెయిన్ క్లూ వదిలేశారు. శ్రావణి చనిపోలేదు, బ్రతికే ఉంది. విపుల్, ఏమంటున్నావు? ఎస్, శ్రావణి లైవ్. తారా, మీరు క్లాత్లో చుట్టేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి మధ్యలో ఏదో జరిగింది, అదే శ్రావణిని బ్రతికించింది. మేబీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు శ్రావణి కోసం వచ్చేలోపు మీరొచ్చారు. అప్పుడే మీరు అలా చేయడం, మీరు వెళ్ళగానే శ్రావణిని మార్చేయడం, అది జరిగింది. ఐ థింక్ వాళ్ళే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. విపుల్, ఎవరై ఉంటారు? హర్ష ఏమైనా చేస్తున్నాడా అని కరణ్ అంటాడు. లేదు,
హర్ష ఏం చేసినా చెప్తే చేస్తాడు, ముసుగులో గుద్దులాట చేయడు. ఇది హర్ష పని కాదు. నాకెందుకో మహేష్ అనిపిస్తున్నాడు. లెట్ సీ, ఎవరో తెలుస్తుంది. అవును, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మా కోసం వచ్చావా? హా, నాకు అదే పని అనుకుంటున్నావా? నేను వచ్చింది మీకోసం కాదు, ఆ శ్రావణి ఉందేమో అని డౌట్. దాని అమ్మ బాబు కోసం వస్తుంటే కార్ యాక్సిడెంట్ చూస్తే మీరు ఇంకా తీసుకొచ్చి జాయిన్ చేశాను. విపుల్ శ్రావణి బ్రతికే ఉంది అంటే తను కుదురుగా ఉండదు. పైగా జానకి శ్రీమంతం అంటే ఖచ్చితంగా వస్తుంది. అక్కడే ఉంటే నీకు శ్రావణి గురించి ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. హా, అది నిజమే. తన అమ్మ బాబుని అడిగినా చెప్పే రకం కాదు. శ్రావణి జానకికి మంచి జరిగితే తట్టుకోదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ తను బాగుంటే అంతవరకు ఆగేది కాదు. ఇంతవరకు కూడా రాకుండా ఉంది అంటే మేబీ రాలేని స్థితిలో ఉందేమో అనిపిస్తుంది. లెట్స్ సీ, హోప్ ఫర్ బెస్ట్. ఆ శ్రావణి దొరికితే నెక్స్ట్ ఆ నా కొడుకులు కూడా చేస్తారు. ఈ విపుల్తో పెట్టుకుంటే రిజల్ట్ ఏంటనేది చూస్తారు. ఇంకా ఇద్దరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను అంటూ విపుల్ బయటకు వచ్చేస్తాడు. విశాల్, నాకెందుకు అంత క్లామ్జీగా ఉంది. ఏది కూడా సరిగ్గా అనిపించడం లేదు. సార్, ఏమంటున్నారు? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కదా. ఆ శ్రావణి చచ్చిపోయింది. మన జోలికి వచ్చిన తారా, కరణ్ ఇంకా విపుల్ కూడా సెట్ అయ్యారు కదా. ఇంకేంటి సార్? ఆ తారా వాళ్ళు మళ్ళీ ఏమైనా చేస్తారా? వాళ్ళు ఏం చేసినా అది తిప్పికొట్టడం నాకు చిటికలో పని. మోర్ ఓవర్ వాళ్ళంతా సాహసం కూడా చేయలేరు. ప్రజెంట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళని 4 పీకితే చేసిందంతా కక్కేస్తారు. ఇక్కడ అది ప్రాబ్లం కాదు విశాల్. వాళ్ళు నమ్మకంగా చేసి వాటి వల్లే ప్రాబ్లం. వాళ్ళని గట్టిగా అడగలేము. పైగా మన డౌట్ పడడానికి సిచ్యువేషన్ ఉన్న రీజన్ లేదు. అలా క్వశ్చన్ చేస్తే అది రాంగ్ అయితే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే అందరూ కలుస్తున్నారు. నా అనుమానం వల్ల మళ్ళీ దూరమయ్యే సిచ్యువేషన్ రాకూడదు. సార్, మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. పెదవి విరుస్తూ అంటాడు విశాల్. నీకేంటయ్యా, నేనేం ఆలోచిస్తున్నానో, అసలు రైట్ ఆర్ రాంగ్ లేకపోతే ఎక్కువ ఆలోచిస్తున్నానా అనేది నాకే అర్థం కావడం లేదు. సార్, నన్ను అంటారు కానీ క్లియర్గా చెప్పకుండా సస్పెన్స్తో మీరే చంపుతున్నారు. నాకు సస్పెన్స్ వల్ల కాదు అనేసి తెలుసు కదా. దయచేసి క్లియర్గా చెప్పండి సార్. మా అత్తయ్య, మావయ్య, అదే జానకి అమ్మా నాన్న, విశాల్ వాళ్ళు నాకు చాలా సస్పిషియస్గా కనిపిస్తున్నారు. నిన్న జాను అమ్మా నాన్న పిలవడానికి ఇంటికి వెళ్తే కూతుర్ని చూశామనే ఆనందం కంటే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అనే ఆతృత వాళ్ళలో కనిపించింది. ఎవ్రీ సెకండ్ మేము అక్కడ ఉంటే నిప్పుల మీద ఉన్నట్టు ఫీల్ అయ్యారు. సార్, అదంతా మీ అనుమానం అనుకుంటా. ఎందుకంటే మీరు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటే మేడం వాళ్ళ మీద ఫైర్ అయ్యారు. దానివల్లే వాళ్ళలా ఫీల్ అవుతున్నారేమో. ఫీల్ అయితే ఆ మొహంలో బాధ ఎల్స్ కన్నీళ్ళు, అలా ఫీలింగ్స్ వేరు విశాల్. కానీ నాకెందుకో అవి ఎక్కడా కనిపించలేదు. పైగా ఆ రూమ్లో పిల్లి సౌండ్ చేస్తే పులి సౌండ్ చేసినట్టు ఫీల్ అయ్యారు. నేను వెళ్తానంటే వద్దు అంటూ హడావిడిగా వెళ్ళారు. కాఫీ ఇస్తుంటే చేతుకులు షివర్ అవుతున్నాయి. మొహంలో కంగారు. ఇలా ఒక్కటి కాదు. తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మళ్ళీ కనిపించారు. కానీ ఈసారి వాళ్ళ కళ్ళల్లో బాధ, భయం స్పష్టంగా ఉంది. ఎవరి కోసమో వచ్చాము అన్నారు కానీ ఆ బాధ తన కోసం, తన వాళ్ళ కోసం అన్నట్టుంది. నేను చూస్తానంటే వద్దు అన్నారు. జాను ఉందని నేను లైట్ తీసుకున్నా. కానీ వాళ్ళకి అంతైన వాళ్ళు ఎవరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అనిపిస్తుంది. సార్, మీరు మరీ ఎక్కువ ఊహిస్తున్నారు. అంతే లేదు సార్. మీరు ఓవర్ ఇమాజినేషన్ చేయకుండా ఫంక్షన్ సంగతి చూసుకుందాం సార్. నువ్వు వెళ్ళి చూడు. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి వచ్చావు కదా, ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది అంటూ మెలికలు తిరుగుతాడు విశాల్. సిగ్గుపడకయ్యా, చచ్చిపోవాలనిపిస్తుంది. బై ఎనీ ఛాన్స్ బెటర్ సెక్యూరిటీ చూడు, అలానే అన్నీ దగ్గరుండి చూసుకో. ఓకే సార్. హర్ష ఎంత కాదు అనుకున్నా కూడా దాన్ని జైడేష్ చేసుకోలేక అలా ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీవారు, ఏంటలా ఆలోచిస్తున్నారు అంటూ హర్ష మెడ చుట్టూ పెనవేసిన చేతులను హర్ష సుతారంగా తీసుకొని ముందుకు తీసుకొస్తూ తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ, మన కోసమే జాను అంటూ జానకిని హక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ బంప్ అడ్డొస్తుంటే అవస్థ పడుతున్నాడు.
హర్షని చూసి జానకి నవ్వుతూ, హర్ష గారు మీకు పోటీ వచ్చేస్తున్నారు చూసారా అంటూ జానకి హర్ష బుగ్గలు పట్టుకొని లాగుతూ అడుగుతుంది. హర్ష గారు మీకు పోటీ వచ్చేస్తున్నారు చూసారా అంటూ జానకి హర్ష బుగ్గలు పట్టుకొని లాగుతూ అడుగుతుంది. జాను, ఆటలో అయినా జీవితంలోనైనా నాకు నేనే పోటీ, నాతోనే నాకు పోటీ, నాకెవరూ పోటీకి రారు బంగారం. జానకి బంప్ మీద ఉన్న చేతులు అలా పైకి జరుపుతున్నాడు. హర్ష ఇంటెన్షన్ అర్థమైన జానకి చిరుకోపంగా చూస్తూ, హర్ష గారు ఇదేం బాలేదు, సిగ్గు లేకుండా తయారవుతున్నారు. హా, నువ్వే అన్నావు కదా నాకు పోటీకి వస్తున్నాడని. నా కొడుకు నాకే పోటీకి వస్తే ఊరుకుంటానా? నా ప్లాన్స్ నాకున్నాయి. కొంటెగా జానకి వీపు మీద హర్ష పెదవుల మీద ముద్ర వేసి ముద్దు ముద్దుగా అంటాడు. అబ్బో, ఏం చేస్తారేంటి తమరు? ఏం చేయాలనుకున్నా కూడా మధ్యలో అడ్డుగా బుజ్జి హర్ష బాబు ఉంటాడు కదా. హాహా, వాడిని తీసుకెళ్ళి వాడి తాత ఒళ్ళో వేసేసి నేను నీ ఒళ్ళో చేరిపోతాను. ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి జాను. ఒక్కసారి డెలివరీ అవ్వని, నీకు అస్సలు గ్యాప్ ఉండదు. నీకే కాదు, మనకి గ్యాప్ ఉండదు. అసలే మనం కలిసి ఉండడం కన్నా దూరంగా ఉండడమే ఎక్కువ అయ్యాం. మన ఫ్యాన్స్ కూడా ఫుల్ వెయిటింగ్ జానకి. ఐఏఎస్ గారు మన స్వీట్ మూమెంట్స్ కోసం. ఆడవాళ్ళ నాకు పిల్లలు కానీ గడ్డాలు నాడు కాదు అన్నట్టు మన మధ్య స్వీట్ మూమెంట్స్ లేకుండానే ఇద్దరిని దించేశారు హర్ష గారు. జానకి అడిగిన దానికి హర్ష జానకిని సుతారంగా తన వైపుకు తిప్పుకొని జానకిని చుట్టేస్తూ దగ్గరికి తీసుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, జాను, గుండెలపై చెయ్యేసి చెప్పవే, నేను నిన్ను చూసిన తర్వాత మన పరిచయం అయ్యాక మన పెళ్ళవ్వడానికి 6 months టైం, అందులో 4 months అమ్మగారు కరుణించనే లేదు. ఆ 2 monthsలో కూడా మన టాలెంట్ వల్ల లవ్లో పడేసుకున్నా. కనీసం అప్పుడు చిన్న టచ్, హగ్, కిస్లు, నా మొహానికి టిఫిన్స్ కూడా లేవు. సరేలే ఏదోలే పెళ్ళైందంటే రాక్షసి నన్ను ఆడుకుంటూ దూరం పెట్టేశావు. దేవి గారు కరుణించేసరికి ఇద్దరం ఒక్కటయ్యమో లేదో నీ సైకో చెల్లొచ్చింది. కోర్స్ నాదే తప్పనుకో. తర్వాత విడిపోయాం. తర్వాత కలిసినా కనీసం మొన్న వరకు నన్ను దగ్గరికైనా రానిచ్చావనే. అంతా బాగుందనుకుంటే మళ్ళీ నీ చెల్లొచ్చి నాన్న రచ్చ చేసింది. ఇప్పుడు చెప్పు జాను, నేను చెప్పినా చిన్ను రాసిన హోల్ జానకి కలగనలేదు స్టోరీలో మన మధ్య రొమాన్స్ ఏమైనా ఉందా? ఏదో మనం స్ట్రాంగ్ కాబట్టి మన స్టామినాకి అలా ఇద్దరు కానీ లేకపోతే అంటున్న హర్ష నోటిని మూసేస్తుంది జానకి చేతితో. హా జాను, ఎందుకే నోరు మూసేసావు? హర్ష జానకి చేయి తీసేస్తూ నవ్వుతూ అడుగుతాడు. బుద్ధి తక్కువయ్యి మిమ్మల్ని కదిలించాను హర్ష గారు. మిమ్మల్ని అస్సలు కదిలించకూడదు. అలానే వదిలేస్తే ఇంకేం చెప్తారో మహాప్రభు అంటూ చేతులు జోడిస్తూ ఇంక చాలు అంటూ అడుగుతుంది. హర్ష అభయం ఇస్తున్నట్టు ఫోర్స్ పెట్టి, మరెప్పుడైనా నాకెవరైనా పోటీ వస్తారా జాను? కొంటెగా నవ్వుతూ అడుగుతాడు. హర్ష గారు మిమ్మల్ని హర్ష గుండెలపై కొడుతూ సిగ్గుతో హర్ష ఎదపై వాలిపోతుంది. హర్ష జానకిని హక్ చేసుకొని జానకి ప్రెషన్స్ని ఫీల్ అవుతూ అలానే ఉన్నాడు. ఏవండి, రేపు జానకి దగ్గరికి వెళ్ళాలి కదా. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? జానకి కోసం పూలు, పళ్ళు, చీర అయినా తీసుకొని వెళ్దాం. తొలిచూరు కాన్పులో కూడా మనమేం చూసుకోలేదు. ఇది కూడా అల్లడే చేస్తున్నాడు మన వైపు నుంచి. ఆ మాత్రమైనా లేకపోతే బాగోదు. హా, అలానే లక్ష్మి, రేపు వెళ్తూ తీసుకొని వెళ్దాం. రేపు తర్వాత రోజు కూడా అక్కడే ఉండాలి కాబట్టి శ్రావణిని హాస్పిటల్లోనే ఉంచడం మంచిది. నేను అదే అనుకున్నా అండి. శ్రావణి ఇప్పుడు హాస్పిటల్లో ఉండడమే మంచిది. రేపు జానకి ఒప్పుకుంటే బాగుండు. జానకి ఒప్పుకుంటే జానకి కోసం అల్లుడు కూడా ఒప్పుకుంటాడు. శ్రావణి విషయంలో మనం చిన్నప్పటి నుంచి స్వార్థంగానే ఆలోచిస్తున్నాం. దానికి నచ్చింది చేయడం కోసం చాలా చేశాం. జానకిని కూడా తన ఇష్టాలను దూరం చేశాం. చివరికి జానకి పెళ్లి కూడా తనకి ఇష్టం లేకుండా చేయబోయాం. కొన్నిసార్లు శ్రావణి కోసం జానకి విషయంలో స్వార్థంగా ఉన్నామనిపిస్తుంది. కానీ ఇద్దరు మన కూతుర్లే కదా, ఇద్దరు బాగుండాలి అనుకోవడంలో తప్పేముంది? కాకపోతే జానకి తనను తాను చూసుకోగలదు. శ్రావణి అలా కాదు. అందుకే కాస్త తనపై ఎక్కువ ప్రేమ. శ్రావణి కూడా మంచిగా మాడితే మనకేం కావాలి?
ఇద్దరు కూతుర్లు బాగుండాలి అనుకోవడం తప్పు కాదుగా. కానీ ఇదంతా కూడా హర్ష వల్లే అవుతుంది. హర్ష ఏం చేయాలన్నా కూడా జానకి చెప్తేనే ఒప్పుకుంటాడు. లక్ష్మి, రేపు వెళ్ళిన తర్వాత టైం చూసుకొని జానకికి అసలు విషయం చెప్పు. జానకిని ఒప్పిస్తే చాలు. జానకి కూడా శ్రావణి అంటే చాలా ఇష్టం. అంతకు మించి శ్రావణి మారుతుందంటే జానకి కూడా ఒప్పుకుంటుంది అనే నమ్మకం నాకుంది. ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ రింగ్ అయ్యేసరికి లక్ష్మి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న విపుల్ని షాక్గా చూస్తూ ఉంది. లక్ష్మి గారు, లోపలికి రావచ్చా అంటూ అడుగుతూ లోపలికి వస్తున్న విపుల్ని హరి కూడా చూసి షాక్గా చూస్తున్నాడు. విపుల్, అక్కడ విపుల్ని చూడగానే షాక్గా లక్ష్మి అనుకుంటూ తనలో తనే విపుల్ అంటూ ఆ పేరుని తలుచుకుంటూ ఎదురుగా ఉన్న తనని చూస్తుంది. ఆంటీ, బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి రమ్మని పిలిచేదేమైనా ఉందా లేదా? లక్ష్మి, వచ్చిందెవరు అంటూ హరి కూడా వచ్చి షాక్ అయితో నిశ్చయుడై చూస్తున్నాడు. నమస్కారం హరికృష్ణ గారు, మిమ్మల్ని పరామర్శించి వెళ్ళాలని వస్తే మీరేంటి ఇలా బొమ్మల్లా చూస్తున్నారు? విపుల్ లోపలికి వస్తూ అడుగుతాడు. అదేం లేదు బాబు, మిమ్మల్ని ఇక్కడ సడన్గా చూసేసరికి మీరేంటి ఇక్కడ అని కాస్త కంగారుగా. ఆ కంగారు ఎందుకు? నేనేమన్నా దెయ్యమా ఆంటీ గారు? నేను మీలాంటి మనిషిని అంటూ ఆ ఇంట్లోకి వచ్చి, ఇల్లు చాలా బాగుంది, ఓన్ హౌస్ లేదా రెంట్ హౌస్? సొంతమే బాబు, కూర్చో అంటూ సోఫాలో కూర్చోపెట్టి లక్ష్మి, వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ లక్ష్మిని పంపిస్తాడు. సొంతమైనా అయితే పర్లేదు, ఏమైనా దాచిపెట్టినా ఎవరు తెలుసుకోలేరు కదా, అంతే కదా అంకుల్? మేమేం దాచాం బాబు, కంగారు కప్పిపుచ్చుకుంటూ అడుగుతాడు హరి. అయ్యో అంకుల్, నేను మీరేదో దాచారు అనలేదు, దాచిపెట్టడానికి బాగుంటుంది అంటున్నా. అంత కంగారు పడుతున్నారు, ఏమైనా దాచిపెట్టారా? శ్రావణి, విపుల్ శ్రావణి అనేసరికి ఇద్దరు కంగారుగా, శ్రావణి ఏంటి బాబు, మాకేం అర్థం కావడం లేదు అంటూ అప్పుడే వచ్చిన లక్ష్మి అడుగుతుంది. అదేం లేదాంటీ, ఒకప్పుడు శ్రావణిని ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారు కదా, అదే అంటున్నా. అలానే ఇంకేమైనా దాచిపెట్టారా అంటూ ఇద్దరిని చూస్తూ అడుగుతాడు. బాబు, మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. ఆంటీ, కాఫీ ఇవ్వకుండా దాచిపెడుతున్నారు కదా, అదే అంటున్నా. వేడున్నప్పుడే పూర్తి చేయాలి, చల్లారితే బాగోదు అంటూ కప్ తీసుకొని తాగుతాడు. ఆంటీ, మీ ఇల్లు ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంది. నేను నా ఇల్లు ఇలానే డిజైన్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏమైనా హైడ్ చేయడానికి బాగుంటుంది. ఇల్లు చూడొచ్చా నేను? అయినా మిమ్మల్ని అడిగేదేముంది అంటూ విపుల్ కప్ సిప్ చేస్తూ ఇల్లంతా చెక్ చేస్తున్నాడు. శ్రావణి రూమ్లోకి వెళ్తూ, ఇక్కడే కదా శ్రావణి ఉన్నది? అదే ఆంటీ, శ్రావణి ఉన్నప్పుడు ఇక్కడే కదా ఉండేది, ఇప్పుడు లేదంటే ఇక్కడ లేనట్టే కదా, అదే ఇప్పుడు శ్రావణి లేదు కదా అంటూ ఖాళీ కప్ ఇచ్చేస్తూ వస్తానంటీ, శ్రావణి లేదని ఫీల్ అవ్వకండి, జానకి ఉంది కదా, వస్తాను అంటూ విపుల్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వస్తాను హరికృష్ణ గారు, బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు, కాస్త రిలాక్స్ అవ్వండి. విపుల్ బయటకు వెళ్ళగానే ఇద్దరు ఊపిరి పీల్చుకుంటూ, ఏవండి, శ్రావణిని హాస్పిటల్లో ఉంచి మంచి పని చేశాం. విపుల్కి అనుమానం వచ్చేసింది, ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. ముందు ఆ మహేష్కి విపుల్ వెళ్ళిన విషయం చెప్పండి, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అంటూ హరి లక్ష్మికి చెప్పి అదే విషయం మహేష్కి చెప్పేశాడు. కావేరి, ఏంటి పొద్దున్నే రెడీ అయ్యావు, ఎక్కడికి ఊరేగుతున్నావు, మళ్ళేం చేస్తున్నావు? రేపు కోడలికి శ్రీమంతం కదా, కాస్త ఇంట్లో ఉండి ఏం కావాలో చూసుకోవచ్చుగా. అబ్బా, అవన్నీ చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, నాకు అస్సలు టైం లేదు, తినడానికి కూడా టైం లేక చూసారా సెలైన్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నా, ఎక్కడైనా నీరసం వస్తే పెట్టుకోవడానికి. నేను అంత బిజీగా ఉంటే నన్ను చేయమంటారేంటి? అంత బిజీ అంటే మరి నువ్వు? పైగా తినడానికి టైం లేదు కానీ తిరగడానికి టైం ఉందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వైజాగ్లో ఉన్నాను అనేసరికి నా ఫ్రెండ్స్ నన్ను కలవాలి అనుకుంటున్నారు, అందుకే మీటప్ ఇన్ వైజాగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి నా ఫ్యాన్స్ని కలవబోతున్నా. అలా చెప్పు, ఈ సెలైన్ నీరసం కోసం కాదే, ఆ సెలైన్ పెట్టుకునేది ఎందుకో నాకు తెలుసు, అక్కడ ఫ్యాన్స్ ముందు బిల్డప్ కోసమేగా.
జాగ్రత్త. అప్పుడు అవార్డ్ సెరమనీ అనగానే వెళ్ళి శ్రావణి చేతిలో పడ్డావు. ఇప్పుడు ఎవరి చేతిలో పడతావో, మళ్ళీ వస్తావో రావో చూసుకో. ఆహా, మీరెప్పుడూ అంతే, నన్ను తొక్కేస్తుంటారు. కానీ నేను ఎంత తొక్కితే అంత పైకి ఎగిసే కెరటాన్ని, అలా కావేరిని అంటూ కావేరి ఆంటీ బయటికి వెళ్ళిపోతుంది.